హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎంతమందికి నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత యష్మి తన ఆడిందా లేకపోతే పృథ్వీ అని ఆడాడా అనేసి డౌట్ వచ్చింది. అలాగే ఆదిత్య గారి ఎలిమినేషన్ అయితే అయింది. ఈయన ఒకవేళ ఈ 2 వీక్స్ నుంచి ఆడుతున్న గేమ్ కానీ, ఆయన రైజ్ చేస్తున్న పాయింట్స్ కానీ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, గేమ్ ఆడుతున్న విధానం కానీ ఒకవేళ నా ఫస్ట్ వీక్ నుంచి ఉండింటే ఇప్పటిదాకా ఇంట్లో ఉండేవాళ్ళ అనేసి కింద కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ యష్మి అయితే ఆ రాచకం అసలు ఏ బేసిస్ మీద మాట్లాడిందో, ప్రేరణ జడ్జ్మెంట్ గురించి ఎలా ఆలోచిస్తుందో, ఒకవేళ తననేమైనా సంచాలక్క చేస్తే ఇంకా వాళ్ళు ఎదుటి టీం వాళ్ళు కరెక్ట్గా ఆడినా కూడా వీళ్ళ టీం వాళ్ళకే పాయింట్స్ ఇస్తుంది మేబీ ఏమీ క్యాల్కులేట్ చేయకుండా. అసలు అంత అరాచకంగా మాట్లాడింది. గేమ్ ఆడిన పృథ్వీనా యష్మినా అనిపించింది అలా మాట్లాడింది. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి యష్మి మాట్లాడిన దాని గురించి. సో ఇంకొక విషయం ఏంటంటే, డబల్ ఎలిమినేషన్ లేదని చెప్పారు కదా, కానీ ఉందంట. ఇందులో ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి ఆదిత్య గారు. సో ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయనేసి చెప్పారు. సో ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారన్నట్టు. సో డబల్ ఎలిమినేషన్ ఉంది. ఇక చీఫ్ పైపోటీ కోసం గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు, పప్పీ గేమ్. సో అందులో ప్రేరణ వచ్చేసి ఆదిత్య గారి పప్పీని అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ సంచాలక నైనిక ఉంటుంది. సో ప్రేరణ వచ్చేసి తన పాయింట్స్ అని చెప్తుంది, నేను ఫస్ట్ వీక్ నుంచి అవ్వాలనుకుంటున్నా చీఫ్ అనేసి. అలాగే ఆదిత్య గారు, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే మీకన్నా ఏజ్లో ఎక్కువ కాబట్టి సో నేను హ్యాండిల్ చేయగలనన్న నమ్మకం ఉంది. సో నేను ప్రేరణ కూడా ఏ గేమ్ వచ్చినా నేను ఫేవరెటిజం కానీ ఏది బయాస్గా ఉండడం కానీ ఎక్కడా లేదు. నేను నా వల్ల అయినంత ఆడతా, నేను ఎక్కడా గివప్ ఇవ్వలేదు అనేసి చెప్తుంది. సో ఆదిత్య గారు కూడా అలాగే ఆడుతున్నారు అనేసి చెప్తారు. సో నైనిక వచ్చేసి ఇద్దరి క్వాలిటీస్ సేమ్ ఉన్నాయి, అంటే గేమ్ ఆడడంలో ఇద్దరు ఎప్పుడు ముందే ఉంటారు. సో బాగా కూడా ఆడతారు. అయితే బ్లేమ్ ఒక చీఫ్ అన్నాక క్లాన్తో ఎవరైనా బ్లేమ్ పడే విషయంలో ఆదిత్య గారి కంటే ప్రేరణ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు అనేసి అంటుంది. ఇది ఎందుకంటే ఆదిత్య గారు ఏదైనా నామినేషన్లో కానీ ఇక్కడ ఎవరైనా చెప్తూ ఉంటే ఏదైనా వాళ్ళు తిట్టే ఇది ఆయన ఏజ్లో కొంచెం పెద్ద కాబట్టి తిట్టే అంత ఇది ఉండదు, అలాగే తిట్టలేరు కూడా. సో ఒకవేళ ఏమైనా చెప్పడానికి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోరు దాన్ని, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. కానీ వాళ్ళు ఏదైనా చెప్పడానికి వస్తే ఓకే లవ్ యూ అనేసి క్లోజ్ చేస్తారు. సో దాని బేస్ మీద ఏమైనా తను చెప్పిందేమో అలాగా. ఒకవేళ చీఫ్ ఉంటే సేఫ్ అయ్యేవాళ్ళేమో తెలీదు. సో ప్రేరణ అయితే సెలెక్ట్ చేస్తుంది నైనిక. సో నెక్స్ట్ ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి ప్రేరణ అలాగే నిఖిల్ వస్తారు. సో ప్రేరణ అయితే నిఖిల్ బొమ్మను పట్టుకొస్తుంది. సో అప్పుడు నిఖిల్, నేను ఆల్రెడీ చీఫ్ అయిన హౌస్లో అందరి చీఫ్ల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, హౌస్ని మేనేజ్ చేయగలను. ఏ గేమ్లో ఆల్మోస్ట్ అన్ని గేమ్లు గెలిచాం మేము. సో ఏ గేమ్కి ఎవరిని పంపించాలనే ఇది కూడా ఉంది నాకు. సో దానివల్ల నేను అవ్వాలనుకుంటున్నాను అనేసి చెప్తారు. సో ప్రేరణ కూడా సేమ్ రీజన్స్ చెప్తుంది. సో నేను మొదటి వారం నుంచి చీఫ్ అవ్వాలనేసి అనుకుంటున్నా. సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ యాంగర్ ఉంది నా లోపల, కాకపోతే దాన్ని నేను కంట్రోల్ చేసుకుని ఆ నెగిటివిటీ చూసారు, పాజిటివిటీ చూసారు. సో నేను ఆ నెగిటివిటీని అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా. పాజిటివిటీ చూసారు, నేను గేమ్ ఆడడం కానీ దేంట్లో కానీ గివప్ ఇవ్వలేదంటుంది. సో ఇక్కడ నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యాడు కాబట్టి సో ఇంకా ప్రేరణకే ఇస్తారు. ప్రేరణ అలా ఇవ్వ అంటే నిఖిల్కి ఇవ్వకుండా తనకి ఇవ్వాలనే కాదు, తను కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. అలాగే సంచాలక కానీ ఏదైనా పాయింట్స్ రైట్ చేయడంలో కానీ చాలా బెటర్గా డిసిషన్ తీసుకుంటుంది, అది అందరికీ తెలిసిందే. సో ఇలా అయితే నెక్స్ట్ ఆదిత్య గారు అయితే ఒక మాట చెప్తారు ప్రేరణ గురించి, అది చాలా బాగా అనిపించింది. అదేంటంటే, నేను ఒక మ్యాడ్ లాగా ఆడుతున్న ప్రేరణని చూస్తున్నా చీఫ్ అవ్వడానికి కోసం. ఒక డెడికేషన్తో మా హెల్త్ బాగాలేకపోయినా ఒక డెడికేషన్ పెట్టుకుని పిచ్చి దానిలాగా ఆడుతూ ఉంది ఈ చీఫ్. దీనికోసం ఒక లేడీ టైగర్ లాగా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక లేడీ చీఫ్ కూడా అవ్వాలి అనేసి నా కోరిక ఉంది. సో నేను నిఖిల్ గారి చీఫ్ దీంట్లో ఉండి చూసాను, నేను ఆయన ఏ విధంగా లీడ్ చేస్తారనేది ఆయన కూడా నాకు నచ్చుతుంది. కాకపోతే నేను లేడీ చీఫ్ని చూడాలనుకుంటున్నా అనేసి అయితే ప్రేరణ గారిని సెలెక్ట్ చేస్తారు ఆదిత్య గారు. సో నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి నబీల్ అలాగే ప్రేరణ. ప్రేరణ నబీల్ని తీసుకొస్తుంది. సో నబీల్ వచ్చేసి నేను అందరితో ఈక్వల్ కనెక్షన్స్తో అందరితో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా, అంటే ఒక్కరితో కూడా మాట్లాడకుండా లేదు, అందరితోనే నేను బాగా మాట్లాడతా. అలాగే ఎవరైనా లోలో ఉన్నా కూడా నేను వెళ్ళి కన్సర్న్ చేస్తా.
అనేసి తన పాయింట్స్ అయితే తను చెప్తారు. ప్లీజ్ నన్ను గెలిపించండి అనేసి చెప్తారు. సో బీ వైజ్లీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి అనేసి చెప్తాడు. ప్రేరణ కూడా ఇక నేను చెప్పిన నేను గేమ్స్ పరంగా కానీ ఇదేంట్లో కానీ గివప్ ఇవ్వలేదు, నేను 100% నేను ఇచ్చిన, ఎక్కడా కూడా బయాస్డ్గా లేదు నేను అనేసి తన పాయింట్స్ అయితే తను చెప్తుంది. ఇక మీ ఇష్టం అనేసి సో అందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నబీల్కి సీత అలాగే మణికంఠ గారు అందరూ కూడా చాలా ఎక్కువ ఓట్స్ అయితే నబీల్కి పడతాయి. సో ఈ నిఖిల్ అయితే ప్రేరణ ఓకే, తను కాన్ఫిడెంట్ లెవెల్ ఓకే, గేమ్స్ బాగా ఆడుతుంది, కాకపోతే కొంచెం యాంగర్నెస్ ఏదైనా తొందరగా అనేస్తుంది కోపంలో, ఆ మాటలు ఏమైనా వేరే విధంగా పోర్ట్రే అవుతున్నావేమో బయటికి. కానీ నబీల్ అలా కాడు, అందరితోనే మాట్లాడతాడు, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నిదానంగా వినే క్వాలిటీస్ తనకు ఉన్నాయి. సో తను ఎప్పుడు అలా ప్రొజెక్ట్ చేసుకోలేదు యాంగర్నెస్ చూపించడంలో. సో అనేసి నబీల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ చీఫ్ కోసం వీళ్ళు పృథ్వీ అలాగే ప్రేరణ నబీల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ పృథ్వీతో అందరితో డిస్కషన్ చేస్తూ ఉంటాడు ఎవరిని సెలెక్ట్ చేయాలనేసి. ఒకవేళ పృథ్వీకి తన సెల్ఫిష్నెస్, ఒకవేళ అమ్మాయిలు వస్తే ఈజీగా ఆడొచ్చేమో గేమ్ అని సెల్ఫిష్నెస్ ఉండింటే మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు వాళ్ళ గురించి ఏదైనా చెప్పడం కానీ ఎవరితోని ఏమీ చెప్పలేదు పృథ్వీ గారు. వాళ్ళు చెప్పిన పాయింట్స్ విని ఊరికే అన్నారే కనుక అలా ఎవరైనా రాని నేను ఆడడానికి రెడీ అన్నట్టే ఉన్నారు ఆయన. నాకు ఈజీ అవ్వాలి గేమ్ అనేసి వేరే వాళ్ళ మ్యానిపులేట్ చేయడం కానీ ఏది చేయలేదు. పృథ్వీ అయితే అసలు ఒకవేళ ఆయన ఏమైనా అంటే తను అంటారే కానీ వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి లేదా మ్యానిపులేట్ చేసి నాకేమైనా స్వార్థంగా ఏమైనా నాకు హెల్ప్ అవుతుందా అనేసి చూడరు. ఆయన తన గేమ్ ఏమో తను ఆడతారో, ఒకవేళ తనకి కోపం ఇంతకు ముందు కోపంలో చాలా మాటలు అన్నారు. సో అవన్నీ అయితే చాలా తగ్గించుకున్నారు. సో ఇక్కడ లాస్ట్లో అయితే నబీల్ గారిని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇక లాస్ట్ గేమ్ వచ్చేసి నబీల్కి అలాగే పృథ్వీకి ఉండబోతుంది. సో ఇక్కడ సీత వచ్చేసి ప్రేరణ గురించి ఒక మాట ఉంటుంది, గేమ్స్ ఆడేటప్పుడు తన యాంగర్నెస్ వల్ల కొంచెం హామ్ చేసే అవకాశం ఉందనేసి. ఇంతకుముందు ఎప్పుడు ప్రేరణ ఎవరికి కూడా హామ్ చేయలేదు, అలాగే ఏదైనా కొంచెం యాంగర్లో కొంచెం మాటలు అనిందేమో కానీ అది కూడా లాస్ట్ ఎగ్ టాస్క్లో విష్ణు అలాగే సీత తన్ని హోల్డ్ చేస్తున్న టైంలో ఏదో మాటలు వదిలింది, అలాగే వాళ్ళు కూడా మాట్లాడినారు. సో దానికి సారీ కూడా చెప్పింది. కానీ హామ్ అయితే ఎవరికి చేయలేదు. హామ్ అంటే ఏంటి, ఇప్పుడు అగ్రెసివ్ ఎవరినైనా ఫిజికలీ డ్యామేజ్ చేయడం కానీ అలాంటివి ఏవి చేయలేదు. కానీ సీత అయితే ఆ మాట అనింది. తర్వాత అయితే లాస్ట్లో నబీల్ని అయితే సెలెక్ట్ చేశారు. సో నబీల్ కూడా సంచాలక్క టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు, కాకపోతే తనకు తెలియదని కాదు, సో ఫన్ టాస్క్ లాగా తీసుకొని తను సీరియస్గా తీసుకోకుండా ఫెయిల్ అయ్యాడు. కానీ అది కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. కాకపోతే తను సీత వచ్చేసి ప్రేరణ గురించి హామ్ చేస్తుందేమో అని భయం వేస్తుంది. తను గేమ్స్ వస్తే మాట వినదు అనేసి. అంటే గేమ్స్ వస్తే మాట వినదు కాదు, ఒకవేళ కరెక్ట్గా ఉంటే తను కరెక్ట్గా ఇలా వాళ్ళ క్లాన్ వాళ్ళైనా వేరే వాళ్ళ క్లాన్ వాళ్ళైనా ఇలా ఇదే కరెక్ట్ ఇదే రాంగ్ ఇలా చేయకూడదని చెప్తుంది. తను అగ్రెసివ్గా ఎవరికి హామ్ చేసింది లేదు, కాకపోతే సీత ఆ మాట అలా అనింది. సో ఇలా అయితే లాస్ట్లో నబీల్ అయితే సెలెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ అయితే మెగా చీఫ్ కోసం గేమ్ ఆడాలి. సో మెగా చీఫ్ అని ఎందుకన్నారంటే హౌస్ మొత్తానికి ఒకే చీఫ్ కదా, అందుకనేసి మెగా చీఫ్ అన్నారు. సో ఇందుకైతే పృథ్వీ అలాగే పృథ్వీ అలాగే నబీల్ ఆడబోతున్నారు. సో ఆ గేమ్ పేరు వచ్చేసి అక్కడ ఐఎమ్ మెగా చీఫ్ అనేసి ఆ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని అయితే కొన్ని అడ్డంకులు దాటుకుని పోయి స్లాట్స్లో అరేంజ్ చేయాలి. సో ఆ తర్వాత ఫస్ట్ పాక్కుంటూ వెళ్తే తర్వాత ముందు శాండ్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే స్క్రూలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ స్క్రూని కరెక్ట్గా తిప్పి దాన్ని అన్లాక్ చేసి దాంట్లో ఉన్న బ్లాక్స్ తీసుకెళ్ళాలి. అలాగే పైన జిగ్జాగ్ లాగా ఒక దారి వేసి ఉంటారు, దాని మీదుగా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత పోయి స్లాట్లో బాగా కరెక్ట్గా అరేంజ్ చేయాలి. దీన్ని లెటర్స్ని అయితే ఐఎమ్ మెగా చీఫ్ అనేసి. సో దీంట్లో పృథ్వీ అయితే చాలా ఫాస్ట్గా వస్తారు. సో నబీల్ కొంచెం స్లో అవుతాడు, మధ్యలో కొంచెం అలసిపోతాడు, అలాగే గివప్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. కానీ అక్కడ ప్రేరణ చాలా బాగా సపోర్ట్ చేసింది నబీల్ ఒక్కడనే కాదు, పృథ్వీ లెటర్స్ అరేంజ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, అక్కడ కూడా ప్రేరణ సపోర్ట్ చేసింది. సో ఫస్ట్ అయితే వెళ్తారు,
నబీల్ అయితే మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, గివ్ అప్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతాడు. ఆ టెన్షన్ అలా ఉంటుంది, ఎందుకంటే లెటర్స్ అన్నీ అది అన్లాక్ చేసుకుని తీసుకెళ్ళాలి కదా. సో తర్వాత ఫస్ట్ అయితే పృథ్వీ వెళ్తాడు, పృథ్వీనే ఫస్ట్ అరేంజ్ చేస్తాడు. పృథ్వీ అయితే చాలా బాగా ఆడాడు ఈ గేమ్లో. ఫస్ట్ అయితే పృథ్వీ అరేంజ్ చేస్తాడు లెటర్స్ని. కానీ ఆట మొదలయ్యే కన్నా ముందు ఎవరి క్లాన్ వాళ్ళు ఎవరైతే చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అయితే టిప్స్ ఇస్తారు. అందులో సీత వచ్చేసి నబీల్కి టిప్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఇది సీత ఏమి ఇచ్చిందంటే, ఐ యామ్ మెగా చీఫ్ అంటే ఐ పక్కన గ్యాప్ ఉండాలి. సో తర్వాత ఐఎమ్కి గ్యాప్, తర్వాత మెగా, తర్వాత చీఫ్ అనేసి చెప్తుంది. ఇక్కడ నిఖిల్ ఐఆమ్ కంటిన్యూస్గా ఉండాలి, అలాగే మెగా చీఫ్ తర్వాత గ్యాప్ ఉండాలి అని చెప్తాడు. కానీ పృథ్వీ అక్కడ అడుగుతాడు ఐ పక్కన గ్యాప్ ఉందా అనేసి, కానీ నిఖిల్ లేదంటాడు. సో ఇదొక్క డిఫరెన్స్ వల్లే నబీల్ గెలిచాడు. సో నబీల్ పోల్చుకుంటే పృథ్వీ చాలా ఫాస్ట్గా ఆడాడు. కానీ స్లాట్ అరేంజ్ చేసే సమయంలో పృథ్వీ ఐకి అయితే గ్యాప్ ఇవ్వలేదు, అలాగే లాస్ట్లో అయితే గ్యాప్ ఇచ్చాడు. సో అన్ని బ్లాక్స్ బిగ్ బాస్ ఏం చెప్పారు, అన్ని బ్లాక్స్ వాడాలి అనేసి చెప్పారు. కానీ ఫస్ట్ ఎంటీ ఉంచాడు పృథ్వీ. సో అక్కడ ప్రేరణ ఈయన ఎంటీ ఉంచినప్పుడు అన్ని బ్లాక్స్ వాడాలి అని పృథ్వీ కూడా సపోర్ట్ చేసింది. అలాగే పైన ఐఎంకి గ్యాప్ ఇవ్వలేదు కదా, అది చూసుకుని ఏమో మేబీ ప్రేరణ సరిగ్గా పెట్టు బ్లాక్స్ అన్నీ వాడాలి అనేసి చెప్తూనే ఉంది. కానీ నిఖిల్ తను యష్మి అయితే తొందరగా బెల్ కొట్టు అనేసరికి తను కన్ఫ్యూజన్లో అయ్యిందిలే, వాళ్ళు చెప్పారు కదా కరెక్టే అనేసి బెల్ కొట్టేశారు. సో నబీల్ అయితే పృథ్వీది అయ్యాక నబీల్ది చాలాసేపటి తర్వాత కంప్లీట్ అయింది. అయినా కూడా పృథ్వీకి చెప్తూ ఉన్నారు కదా అన్ని బ్లాక్స్ వాడు సరిగ్గా చూసుకొనేసి. సో దాన్ని అయితే ఇన్పుట్గా తీసుకుని నబీల్ అయితే నిదానమైన కరెక్ట్గా దాయి పక్కన గ్యాప్ ఉండాలని వినిపించుకున్నాడు కాబట్టి, సో లాస్ట్లో గ్యాప్ ఉండకూడదు అనేసి మధ్యలో అన్నిటికీ బ్లాక్స్ అన్నీ అరేంజ్ చేసేసి మధ్యలో ఐ పక్కన అయితే గ్యాప్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరికి ఒకే డిఫరెన్స్, అలాగే యామ్ పక్కన డిఫరెన్స్ ఇవ్వలేదు పృథ్వీ. సో నబీల్ ఇచ్చాడు. సో ఇదైతే కరెక్ట్ అరేంజ్మెంట్. సో నబీల్ అయితే ఇక విన్ అయిపోయాడు. ఇక్కడ యష్మి అయితే చాలా మాట్లాడింది ప్రేరణని విష్ణు దగ్గర. సంచాలక్ అయినంత మాత్రాన ఏవైనా చేయొచ్చా, తను ఫాస్ట్గా ఆడాడు కదా గేము, తనకి ఇవ్వచ్చు కదా అనేసి. అలా ఎలా ఇస్తాడు, ఫాస్ట్గా ఆడినంత మాత్రం కరెక్ట్గా అక్కడేమి లెటర్స్ని బాగా కరెక్ట్గా అరేంజ్ చేయాలి అని. అక్కడ అదే చేయకపోతే ఫాస్ట్గా వచ్చావు, నువ్వు ఫాస్ట్గా చేశారు అనేసి కరెక్ట్గా అరేంజ్ చేసిన వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఇచ్చేగవుతుందా ఆమె అంటుంది. ఇంకొకసారి ప్రేరణ వచ్చాక ఉంటుంది, నువ్వు ఆయామ్ అనేది కరెక్ట్గా చూసుకో అని చెప్పాలి కదా, బ్లాక్స్ అన్నీ వాడుకోండి అని చెప్పావా కానీ కరెక్ట్గా చూసుకో అని చెప్పలేదు అనేసి అంటుంది. అక్కడ వీడియో చూస్తే అక్కడ అర్థమవుతుంది, వీడియో చూసిన వాళ్ళకి ఫస్ట్ ఆయన బెల్ కొట్టే కన్నా ముందు చెప్పింది తను బ్లాక్స్ అన్నీ వాడాలి, అలాగే కరెక్ట్గా చూసుకో అనే చెప్తుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటుందంటే, యష్మి నువ్వు ఆయామ్ కరెక్ట్గా చూసుకో అని చెప్పాలి కదా అనేసి. ఆయామ్ కరెక్ట్గా చూసుకో అనేసి పృథ్వీకి చెప్తే వాళ్ళకి ఫేవరిజం చూపించినట్టు కదా, అక్కడ టాస్కే లెటర్స్ని కరెక్ట్గా అరేంజ్ చేయాలి అనేసి ఆ హింటే తను ఇచ్చేస్తే ఇంకా సంచాలకుగా ఎందుకు. సో తనైతే చాలా మాట్లాడుతుంది ప్రేరణని. ఆ గేమ్ ఆడి ఓడిపోయిన పృథ్వీనే సైలెంట్గా కామ్గా కూర్చున్నాడు. ఈమె ఏడ్చేసి ప్రేరణదే తప్పన్నట్టు అది తను బాగా ముందు గేమ్స్ అంతా బాగా ఆడాడు కదా, తనని గెలిపించవచ్చు కదా అనేసి అంటుంది. తను అసలు ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందో లేదో తెలీదు. అక్కడ సంచాలక అయింది తనకి ఎలా ఫేవర్గా మాట్లాడతారు చెప్పండి, అది వాళ్ళు చూసుకోవాలి కదా. సో తనైనా చాలా మాట్లాడుతుంది. నిన్నటి ఎపిసోడ్లో వీళ్ళు శక్తి టీం వాళ్ళు ఎవరైనా చీఫ్ కోసం మీరు డిసిషన్ తీసుకోండి, ఎవరైనా ఒక్కళ్ళు రావాలి అనే డిస్కషన్లో యష్మి పృథ్వీని నువ్వు చీఫ్ అయితే ఒకవేళ నాకు భయం అవుతుంది, నువ్వు ఫుడ్ తొందరగా తీసుకొస్తావో లేదనేసి ఎంత మాట్లాడింది. సో ఈరోజు ఏమో పొంగుకొచ్చేసింది పృథ్వీ మీద, తనే ఆడింది అన్నట్టు, ఏదో ప్రేరణ జడ్జ్మెంట్ పూర్తిగా రాంగ్ అన్నట్టు. అలా ఎలా ఒక్కళ్ళే సపోర్ట్ చేసేకి ఎలా అవుతుంది, నిన్న అలా అనేసి ఈరోజు మాత్రం చాలా సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంది. అది ఎందుకనేసి ఆడియన్సే అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, పృథ్వీ ఫస్ట్ గేమ్ నుంచి కూడా బాగా చీఫ్ కోసం అని అన్ని గేమ్స్ చాలా బాగా ఆడాడు.
అలాగే నిఖిల్ ఇక్కడ చెప్పాడు ఐయామ్కి స్పేస్ లేదనేసి, దీన్ని పట్టుకొని నువ్వే చెప్పవాలి అనేసి అని ఉండొచ్చు. కానీ ఒక్క మాట కూడా నిఖిల్ అనలేదు. అలాగే ఫ్రస్ట్రేషన్లో ఇంతకుముందు అగ్రెసివ్గా మాట్లాడినట్టు కూడా కోప్పడలేదు, ఏ మాటలు అనలేదు, చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఈసారి అయితే పృథ్వీని బాగా పొగుడుతారు నాగార్జున సార్, ఎందుకంటే ఫాస్ట్గా ఆడాడు. అలాగే ఏ అగ్రెసివ్ చూపించి ఏ మాటలు వదలలేదు, చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు ఈసారి అయితే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్కి అయితే బజర్ మోగిస్తారు బిగ్ బాస్. సో అందరూ ప్యాక్ చేసుకొని రావాలి అనేసి. సో స్టార్టింగ్లో అయితే అందరూ వస్తారు, మణికంఠ అయితే షాక్ అయిపోతాడు. సో ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళు పేరు చెప్తారు, మణికంఠ, అలాగే నిఖిల్, అలాగే నబీలు, వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు. సో లీస్ట్లో వచ్చేసి బాటంలో వచ్చేసి విష్ణుప్రియ, నైనిక, అలాగే ఆదిత్య గారు. సో టాప్లో టాప్ 3 టాప్లో మణికంఠ ఉన్నాడు అనగానే అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే సింపతి చాలా స్టార్టింగ్లోనే తను ఫస్ట్ డేనే వాళ్ళు ఎమోషనల్గా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ అప్పటి నుంచి ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారు అందరూ, ఆడియన్స్ అందరూ. సో ఇప్పటి నుంచి ఎవరు తన్ని నామినేట్ చేయడం కానీ, ఏదైనా గేమ్ నుంచి తీసివేయడం కానీ అలా చేయరు. ఎందుకంటే ఈ రకంగా టాప్లో ఉండే రకంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా మణికంఠకి, ఇంతగా ఓట్స్ పడ్డాయా అనేసి అందరూ షాక్ అయ్యారు అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ. సో నెక్స్ట్ అయితే మణికంఠని గేమ్ నుంచి తీసేయడం కానీ, తనకి సింపతి ఏదైనా సీక్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే టాప్ 3లో ఉన్నాడు అంటే ఏ విధంగా బయట సింపతి ఇదయిందో అనేసి. సో ఈ టాప్ 3లో ఉన్నాడేసి అనేసి అందరూ షాక్లో ఉన్నారు హౌస్ మేట్స్ అందరూ. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా లోపల ఆట చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇది చేసే అవకాశం తక్కువ, కార్నర్ చేసే అవకాశం తక్కువ. సో అందరూ అయితే షాక్ అయిపోయారు. సో తర్వాత ఆదిత్య గారు, విష్ణు, అలాగే నైనిక గారిని అయితే నిల్చోబెడతారు. సో ఆల్మోస్ట్ ఎక్కువ ఓట్స్ ఆదిత్య గారికే పడతాయి. సో నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి ఫస్ట్ వస్తారు. సో ఆదిత్య గారి గురించి సో ఈ మధ్య 2 వీక్స్ నుంచి చూస్తున్నాం మేము, తన ఆ గేమ్ ఆడడం అది ఫస్ట్ వీక్ నుంచి ఉండింటే సో అలా ఉండేవాళ్ళేమో. సో ఇంకా ఆదిత్య గారిని అయితే నేను ఓటు వేస్తున్నా బిగ్ బాస్ అనేసి చెప్తారు. సో తర్వాత వచ్చేసి మణికంఠ గారు. సో మణికంఠ కూడా ఆదిత్య గారికి ఓటు వేస్తారు. చాలా ఆయన ఏమీ రీజన్ కూడా అడగకుండా ఆదిత్య గారు చాలా స్పోర్టివ్గా అయితే తీసుకున్నారు, కామ్గా ఉన్నారు, అసలు ఏమీ అనలేదు ఎందుకు అనేసి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని అయితే నబిల్ ఓటు వేస్తాడు. ఎందుకంటే కొన్ని వర్డ్స్ వాడింది కదా తను, అదేమైనా బయటికి వేరే విధంగా వెళ్ళాయా అనేసి, ఆడియన్స్ ఏమైనా దానికి ఓటు వేయకుండా ఉండారా అనేసి, ఒకవేళ గివ్ అప్ ఇస్తాను నేను అని దృష్టి పెట్టుకున్న కూడా ఓట్స్ ఏమైనా తక్కువగా పడ్డాయి అనేసి కూడా అనుకుంటున్నా బిగ్ బాస్, అందుకే విష్ణుప్రియ అనేసి చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రేరణ నైనికాని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ వీక్ ఆదిత్య గారు అలాగే విష్ణుప్రియకి గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది. అలాగే ఆదిత్య గారు గేమ్ ఆడి ప్రూవ్ చేసుకున్నారు. సో నైనికాకి ఆ గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు, అది తన తప్పు కాదు. కాకపోతే తాను ఆడియన్స్కి కొంచెం తక్కువగా కనెక్ట్ అయిందేమో, అంటే గేమ్స్ ఆడలేదు కాబట్టి ఫుటేజ్ ఎక్కువ రాలేదేమో, ఓట్స్ తక్కువ పడ్డాయి అనేసి, అందుకే నైనికాని వేస్తా ఉన్నాను అనేసి చెప్తుంది. తర్వాత సీత వచ్చేసి సో నైనిక, విష్ణు అలా నాకు కొంచెం క్లోజు, సో అందుకని నేను ఆదిత్య గారిని ఓటు వేస్తున్నాను అనేసి, అంటే చాలా ఎమోషనల్లీ ఫీల్ అవుతుంది సీత ఏ విషయానికైనా, అందుకని అంటూ ఉంటారు ఎక్కువ ఎమోషనల్ సీత అనేసి. సో తర్వాత అయితే అందరూ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటి నుంచి వెళ్ళిపోతున్న ఒక మనిషి ఇన్ని రోజులు ఒకే దగ్గర ఉంటూ ఒక మనిషి వెళ్తున్నారంటే అది కూడా ఆదిత్య గారు. ఒక్కళ్ళని కూడా ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు. అన్ని సీజన్లో చూసుకుంటే వెరీ కామన్ కంపోజ్డ్ పర్సను. ఎవరితో కూడా గొడవ పడడం కానీ, ఎక్కువగా ఇదే చేయాలి అదే ఆర్గ్యూ చేయడం కానీ, చాలా అందరితో చాలా బాగా ఉన్నారు. అలాగే ఎవరిపైన కూడా అగ్రెసివ్ కూడా చూపించలేదు. నెక్స్ట్ పృథ్వీ కూడా నైనికాకి సేమ్ చెప్పారు. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు చీఫ్ అయింది, తను బాగా ఆడింది. కానీ ఈ 2 వీక్స్లో చూసుకుంటే కొంచెం గేమ్ పరంగా తక్కువగా ఆడింది కాబట్టి సో తనకి ఓట్స్ తక్కువగా వచ్చాయేమో అనుకుంటున్నా అనేసి అయితే నైనికాకి ఓటు వేస్తారు. సో లాస్ట్లో అయితే ఆదిత్య గారు బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిపోతారు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.